ఐటీఐలకు శుభవార్త. క్వేస్ కార్ప్ అనే బిజినెస్ సర్వీస్ కంపెనీ ప్రకారం రానున్న 6 నెలల్లో ఐటీ సర్వీసెస్ విభాగంలో నియామకాలు 10-20% పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రిపోర్ట్ టెక్కీలకు మంచి రోజులు రాబోతున్నట్లు సూచిస్తుంది. మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీలు, ఆర్థిక వ్యవస్థలు అప్డేట్ అవుతుండటంతో ఇందుకు కారణమని చెప్పవచ్చు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు 2030లోగా 10 లక్షల ఉద్యోగాలని సృష్టిస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్తో పోలిస్తే జూలై-సెప్టెంబర్లో ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ 71%, సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులకు 58% డిమాండ్ పెరిగినట్లు రిపోర్టులో వెల్లడైంది. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 2 త్రైమాసికాల్లో నిపుణులకు డిమాండ్పై క్లారిటీ అందించేందుకు క్వేస్ కార్ప్ చేసిన రీసెర్చ్ ఆధారంగానే ఈ రిపోర్ట్ రూపొందించడం జరిగింది. డెవలప్మెంట్, టెస్టింగ్, డేటా సైన్స్, నెట్వర్కింగ్ వంటి టాప్ స్కిల్స్ సెక్టార్లో నిపుణులకు సగటున డిమాండ్ 79% పెరిగింది. సైబర్ సెక్యూరిటీ 20%, జావా 30%, డెవాప్స్ 25% వంటి స్కిల్స్కి కూడా డిమాండ్ పెరిగింది. టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ డిమాండ్ విషయంలో ఐటీ సర్వీసెస్ సంస్థలే 37%తో అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో హైటెక్, కన్సల్టింగ్, తయారీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సేవలు సంస్థల వాటా 8%గా ఉంది. ఇండియాలో ఎక్స్పోర్ట్స్ నియామకాలకు జీసీసీలే ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డైవ్ యాప్స్, అనాలిటిక్స్ వంటి టెక్నాలజీ స్కిల్స్ అవసరం ఉన్న ఉద్యోగాలకు హై డిమాండ్ ఉండడం ఇందుకు సహకారం చేస్తుంది. నిపుణులకు మంచి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్రస్తుతానికి బెంగళూరు టాప్లో ఉండగా హైదరాబాద్ 43.5%తో 2వ స్థానంలో, పూణే 3వ స్థానంలో కొనసాగుతుంది.